హాయ్ అండి. కర్రీ పాయింట్స్లో నుంచి తెచ్చుకునే క్యాబేజీ ఫ్రైని మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఎలా చేసానో చూసేయండి. ముందుగా క్యాబేజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ముక్కలన్నిటికి పట్టేలాగా. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకున్న పీసెస్ అన్నిటిని వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఈ ప్రాసెస్ని అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. బాగా మగ్గుతాయి, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట క్యాబేజ్ మొత్తం. అలాగే ఉన్న ముక్కలను కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. అలా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని డిష్ అవుట్ చేసి బౌల్లోకి తీసుకుంటామే. అంతేనండి, టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా నేను చేయలేదండి, మా పక్కింటి ఆవిడ చేశారు. థ్యాంక్ యూ.